ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే అత్యంత అడ్వాన్స్డ్ చిప్స్ లో దాదాపు 90% ఒక్క తైవాన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ నుండే వస్తున్నాయి. ఒక్క నిమిషం దీని గురించి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాలను సైతం ఇంపాక్ట్ చేసే స్థాయిలో ఈ టెక్నాలజీ ఉందంటే దీని యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆధునిక ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అన్నింటికి ఈ చిప్సే హార్ట్ అండ్ బ్రెయిన్ లాంటివి. మరి ఈ సెమీ కండక్టర్ చిప్స్ లో మన ఇండియా ఎక్కడ ఉంది? 2032 నాటికి దాదాపు $100.2 బిలియన్ మార్కెట్ టార్గెట్ తో ఒక పెద్ద సెమీ కండక్టర్ చిప్ హబ్ గా ఎదగాలని ఇండియా బలంగా ఆశిస్తుంది. అయితే ఈ ప్రయాణంలో మనకి కొన్ని అతిపెద్ద సవాళ్లు ఉన్నాయండి. సప్లై చైన్ అండ్ మౌలిక సదుపాయాల కొరతతో పాటు అత్యంత భారీ పెట్టుబడులు అవసరమైన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్ సెక్టార్ లో టాలెంట్ అండ్ ఫండింగ్ గ్యాప్స్ కూడా ఒక సమస్యగానే ఉన్నాయి. ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ మనం ఉన్న ఆపర్చునిటీ మాత్రం ఏమాత్రం ఇగ్నోర్ చేయలేం. ఎందుకంటే క్వాల్కామ్, AMD అండ్ ఇంటెల్ లాంటి దాదాపు ప్రతి ప్రోడక్ట్ అండ్ డిజైన్ కంపెనీకి ఇండియాలో ఇప్పటికే ఒక బేస్ ఏర్పడింది. మార్కెట్ అంచనాల ప్రకారం స్మార్ట్ ఫోన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ అండ్ హెల్త్ కేర్ రంగాల్లో విపరీతంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2032 నాటికి ఇండియన్ సెమీ కండక్టర్ మార్కెట్ $100 బిలియన్ మార్క్ ను క్రాస్ చేయబోతుంది. ఇటీవల మనం అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ తో ఉన్న 4 సెమీ కండక్టర్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దానికి కొనసాగింపుగా అదే రేంజ్ గ్రోత్ ట్రాజెక్టరీతో దూసుకెళ్తున్న 5 స్మాల్ క్యాప్ సెమీ కండక్టర్ స్టాక్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా మన కామెంట్ లో షేర్ చేయండి. మన లిస్ట్ లో మొదటి స్టాక్ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్. ఇది నేరుగా ఫ్యాబ్ చిప్స్ తయారు చేయదు, కానీ మొదటి చూపులోనే మీకు ఒక సెమీ కండక్టర్ స్టాక్ లో అనిపించకపోవచ్చు. కానీ వీరు తయారు చేసే ప్రతి లోకో TCAS యూనిట్, RFID ట్యాగ్ అండ్ ఎంబెడెడ్ సేఫ్టీ మోడల్స్ కి సెమీ కండక్టర్స్ అత్యంత అవసరం అండి. లోకల్ గా చిప్స్ తయారు చేయాలన్న ఇండియా లక్ష్యం వీరికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో సెమీ కండక్టర్ల తయారీకి ఎంత పెరిగితే కెర్నెక్స్ సప్లై చైన్ అంత పటిష్టంగా అండ్ తక్కువ ఖర్చుతో మారుతుంది. కంపెనీ ప్రధానంగా రైల్వే సేఫ్టీ సిస్టమ్స్ సంబంధించిన డిజైన్, డెవలప్మెంట్, అసెంబ్లీ, టెస్టింగ్ అండ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ లాంటి ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవలు అందిస్తారు. వీరి పోర్ట్ఫోలియోలో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డెవలప్మెంట్, వైర్ అండ్ కేబుల్ అసెంబ్లీలు, మెకానికల్ అసెంబ్లీ అండ్ ప్యాకేజింగ్ తో కూడిన పూర్తి టర్న్ కీ సొల్యూషన్స్ ఉన్నాయి. వీటితో పాటు రైల్వే ప్రాజెక్టుల కోసం టవర్లు, రిలే రూమ్లు నిర్మించే EPC పనులు కూడా వీరే చేపడతారు. మన ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా కవచ్ ప్రోగ్రామ్ కింద లోకో TCAS, స్టేషన్ TCAS, లెవెల్ క్రాసింగ్ TCAS అండ్ RFID ట్యాగ్లను వీరే తయారు చేస్తున్నారు. అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు, కాంప్లెక్స్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అండ్ లాంగ్ ప్రొడక్ట్ వాలిడేషన్ ఉండడం వల్ల ఈ సెగ్మెంట్ లోకి కొత్త కంపెనీలు ఎంటర్ అవడం చాలా కష్టం. ఇది కెర్నెక్ కు అతిపెద్ద స్ట్రాంగ్ మోట్ అని చెప్పుకోవచ్చు. వీరి ప్రధాన క్లయింట్లు స్వయంగా ఇండియన్ రైల్వేస్ కావడంతో వీరికి కంటిన్యూగా భారీ స్థాయిలో ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. గత 5 ఏళ్ల ఫైనాన్షియల్స్ ట్రాక్ రికార్డు చాలా అద్భుతంగా ఉన్నాయండి. కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 88% CAGR తో వృద్ధి తీసుకెళ్లింది. అదే 5 ఇయర్స్ కాంపౌండెడ్ నికర లాభం 116% CAGR జంపుతో ఉంది. ఇదే సమయంలో వీరి యొక్క సగటు రిటర్న్ ఆన్ ఈక్విటీ 14% గా నమోదైంది. ప్రస్తుతం కంపెనీ చేతిలో ఏకంగా 25 బిలియన్స్ భారీ ఆర్డర్ బుక్ ఉంది. రాబోయే రోజుల్లో ఇది కంపెనీ గ్రోత్ కి గట్టి సపోర్ట్ ఇవ్వనుంది. అయితే ఇందులో 2000 లోకో TCAS వర్షన్ 4.0 ఆర్డర్ దే మెజారిటీ వాటా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇండియన్ రైల్వేస్ రిలీజ్ చేస్తున్న కొత్త టెండర్ల ప్రాజెక్టుల కోసం కూడా కంపెనీ ఇప్పటికే అగ్రెసివ్ గా బిడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో రెండో స్టాక్ ASM టెక్నాలజీ. సెమీ కండక్టర్ అండ్ ఆటోమోటివ్ రంగాలకు సేవలు అందించే డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇది ఒక లీడింగ్ కంపెనీ. ముఖ్యంగా ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్ R&D కోసం కన్సల్టింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో సేవలు అందించడంలో వీరు ఎక్స్పర్ట్ గా ఉన్నారు. వీరి సబ్సిడరీ కంపెనీ అయిన ASM డిజిటల్ ఇంజనీరింగ్ పూర్తిగా ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ పై ఫోకస్ చేస్తుంది. కస్టమర్లకి అవసరాలకు తగ్గట్టుగా ప్రొడక్ట్ డిజైన్ చేస్తూ వారి యొక్క ప్రొడక్టివిటీని పెంచడమే వీరి మెయిన్ టార్గెట్ గా ఉంది. సెమీ కండక్టర్ స్పేస్ లో వీరికి ఉన్న అతిపెద్ద బలం ఏంటంటే ఫ్రెండ్స్, వీరికి హింద్ హై వాక్యూమ్ HHV గ్రూప్ తో ఒక 50-50 జాయింట్ వెంచర్ JV ఉంది. ఇది ఇండియాలోనే అత్యంత అధునాతనమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెమీ కండక్టర్ ఫోకస్డ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీగా మారబోతుంది. ఈ ఫెసిలిటీలో సెమీ కండక్టర్ టూల్స్, సబ్సిస్టమ్స్ అండ్ సిస్టమ్స్ కాంపోనెంట్స్ ను డిజైన్ చేసి తయారు చేస్తారు. అలాగే వీటికి సంబంధించిన ఫీల్డ్ సపోర్ట్ కూడా అందిస్తారు. ఇది తమ ఫ్యూచర్ ఎదుగుదలకు అత్యంత కీలకమైన వ్యాపారంగా మేనేజ్మెంట్ భావిస్తుంది. గత 2 ఏళ్లలో చూసుకుంటే ఎలక్ట్రానిక్ పార్ట్స్ తయారు చేయడానికి ఉపయోగించే మిషనరీ తయారీ బిజినెస్ లో అద్భుతమైన వృద్ధి రావడం వల్ల కంపెనీ మొత్తం ఆదాయంలో డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటా గణనీయంగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి కంపెనీ ఫైనాన్షియల్స్ కు మరింత సపోర్ట్ ఇస్తుందని కంపెనీ అంచనా వేస్తుంది. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 5 ఏళ్లలో వీరు అదరగొట్టారని చెప్పుకోవచ్చు. రెవెన్యూ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ CAGR 31% వృద్ధితో కొనసాగింది. అదేవిధంగా 5 ఇయర్స్ కాంపౌండెడ్ నెట్ ప్రాఫిట్ ఏకంగా 50% CAGR తో దెమ్మ జరిగే జంప్ ఇచ్చింది. ఇదే సమయంలో సగటు రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% గా నమోదైంది.
ఇది. ఈ కంపెనీకి ఒకే ఇండస్ట్రీ పై ఆధారపడే రిస్క్ చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే వీరి క్లయింట్లు ఒకే రంగానికి పరిమితం కాలేదు. సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్, నెట్వర్క్ డివైజెస్, హైటెక్, మెడికల్ ఎక్విప్మెంట్, ఆటోమోటివ్ అండ్ ఏరోస్పేస్ ఇలా రకరకాల సెగ్మెంట్స్ లో వీరికి స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉంది. అంతే కదా ఫ్రెండ్స్, వీరు గ్లోబల్ గా కూడా దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే వియత్నాం లో కూడా ఎంటర్ అయ్యి తమ గ్లోబల్ ప్రెజెన్స్ ని మరింత విస్తరిస్తున్నారు. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ మెయిన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో మూడో స్టాక్ మైంటెక్ ఇండియా. ఈ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ సర్వీసెస్ రంగంలో ఇది బయట ఎక్కువగా వినిపించిన పేరండి. 1991 లో ప్రారంభమైన కంపెనీ ఎంబెడెడ్ సిస్టమ్స్, డిజిటల్ ఇంజనీరింగ్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ లో ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. బెంగళూరు అండ్ కోల్కతాలో వీరికి సొంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద ఇవి 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. వీరి ప్రధాన వ్యాపారం ప్రోడక్ట్ ఇంజనీరింగ్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సర్వీసెస్ అండ్ కస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గా వివరించబడింది. లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఎక్విప్మెంట్, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ హై ఎండ్ స్టోరేజ్ క్లయింట్లకు వీరు సేవలు అందిస్తారు. గత కొన్నేళ్లుగా వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మోడల్స్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా అగ్రెసివ్ గా విస్తరిస్తున్నారు. మరి అసలు సెమీ కండక్టర్ స్టోరీతో వీరి లింక్ ఎక్కడుంది అనుకుంటున్నారా? మైంటెక్ నేరుగా చిప్స్ తయారు చేయదు ఫ్రెండ్, ఫ్యాబ్ ను రన్ చేయదు. కానీ వాటిని తయారు చేయడానికి కావలసిన ముడి టెక్నాలజీని వీరే సప్లై చేస్తారన్నమాట. గత 20 years గా సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ మేకర్స్ కు, సబ్ సిస్టమ్ వెండర్స్ కు అండ్ ఫ్యాబ్స్ కు వీరు ఇంజనీరింగ్ పార్ట్నర్ గా ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో అత్యంత కీలకమైన డిపోజిషన్, లిథోగ్రఫీ అండ్ ఎచ్చింగ్ అండ్ వేఫర్ ఇన్స్పెక్షన్, మెట్రాలజీ అండ్ ఆటోమేటెడ్ టెస్ట్ ఎక్విప్మెంట్ దశల్లో వీరు కీలకంగా పనిచేస్తారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 5 years లో వీరి రెవెన్యూ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ అంటే కాంపౌండెడ్ రెవెన్యూ అండి 7% గ్రోత్ తో పెరిగింది. కానీ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే సమయంలో కంపెనీ లాభం ఏకంగా 3 రెట్లు పెరిగింది. వీరి యొక్క 5 years కాంపౌండెడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% గా నమోదైంది. ప్రస్తుతం మైంటెక్ తమ బిజినెస్ ను 2 పవర్ఫుల్ మార్గాల్లో విస్తరిస్తుంది. ఒకటి ఫుల్ బ్లోన్ చిప్ డిజైన్, ఆర్టీఎల్ డిజైన్ నుండి ఫిజికల్ డిజైన్ వరకు పూర్తి స్థాయి డిజైన్ క్యాపబిలిటీస్ ను నిర్మిస్తున్నారు. 2 ఫ్యాబ్స్ లో ఏఐ పవర్ అండ్ ఫ్యాబ్ ఫ్లోర్స్ లో ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. మెషిన్లు ఎప్పుడు పాడవుతాయో ముందుగానే పసిగట్టే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ వేఫర్స్ లో ఉన్న లోపాలను ఆటోమేటిక్ గా గుర్తించే డీప్ లెర్నింగ్ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ అండ్ ఖరీదైనవిగా అండ్ పూర్తిగా ఆటోమేటెడ్ గా మారుతున్న కొద్దీ మైంటెక్ అందించే ఇలాంటి హై మార్జిన్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఉండబోతుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ రాడార్ లో టాప్ 10 స్టాక్స్ గా పెట్టుకోండి. మన లిస్ట్ లో 4వ స్టాక్ ఎంఐసి ఎలక్ట్రానిక్స్. ఇది హై ఎండ్ టెలికాం ఎక్విప్మెంట్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో గ్లోబల్ లీడర్ గా ఉంది. అంతేకాదు ఈ సైకిల్స్ అండ్ 2-wheeler సెగ్మెంట్ కోసం హై పవర్ ఈవీ బ్యాటరీ ఛార్జర్ల తయారీలో కూడా వీరు స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉన్నారు. మరి సెమీ కండక్టర్స్ విషయానికి వస్తే వీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. వీరు ఒక భారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయకపోయినా టెక్నాలజీ సైడ్ మాత్రం కీ రోల్ ప్లే చేస్తున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ సొల్యూషన్స్ లో ఈ కంపెనీ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో వీరికి భారీగా ఆర్డర్లు వచ్చాయండి. ఇందులో మెజారిటీ ఆర్డర్స్ రైల్వేస్ అండ్ సెమీ కండక్టర్ చిప్స్ సంబంధించిన కావటం విశేషం. అంతే కదా ఫ్రెండ్స్, సెమీ కండక్టర్ అండ్ చిప్ డిజైన్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వాలనే బలమైన ఉద్దేశంతో తాజాగా సింగపూర్ చెందిన నియో సెమీ ఎస్జిపిటి లిమిటెడ్ ని కొనుగోలు చేయడానికి ఎంఐసి ఎలక్ట్రానిక్స్ ప్రతిపాదించింది. ఈ డీల్ మార్కెట్ దృష్టిని బలంగా ఆకర్షించింది. అలాగే కస్టమ్ సెమీ కండక్టర్ సొల్యూషన్స్ ను సంయుక్తంగా డిజైన్ చేసి డెవలప్ చేయడానికి వీరు ఇప్పటికే చిప్ఎక్స్ టెక్నాలజీస్ తో ఒక ఎంఓఏ కూడా కుదుర్చుకున్నారు. గత 5 years ఫైనాన్షియల్ చూస్తే డెఫినెట్ గా ఒక ఇంపార్టెన్స్ కనపడుతుంది. కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ ఏకంగా 181% తో దిమ్మ తిరిగే రేంజ్ లో దూసుకెళ్లాయి. అండ్ కాంపౌండెడ్ నికర లాభం కూడా 5 ఏళ్ల క్రితం 54 millions నష్టాల్లో ఉన్న కంపెనీ ఇప్పుడు 98 millions ప్రాఫిట్ లోకి టర్న్ అరౌండ్ అయింది. ఇక వీరి యొక్క 5 years కాంపౌండెడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా అద్భుతంగా 9% గా అండ్ ROCE 27% గా నమోదైంది. ఈ కంపెనీ గురించి మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి బాగా సుపరిచితమేనండి. గతంలో ఉన్న కొన్ని సమస్యల నుండి బయటపడిన తర్వాత క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ జరిగింది ఈ కంపెనీలో. అండ్ స్టేబుల్ మేనేజ్మెంట్ సపోర్ట్ తో కంపెనీ ఆపరేషనల్ గా ఫైనాన్షియల్ గా అద్భుతంగా కోలుకుందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడైతే మాత్రం దీనిలో బాగా అందరికీ ఒక రౌండ్ అయింది. దీని తోడు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లెడ్ వాడకం పెరగటం, కఠినమైన ఎనర్జీ ఎఫిషియన్సీ నిబంధనలు అండ్ ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల లెడ్ బిజినెస్ కూడా లాంగ్ టర్మ్ లో భారీ వృద్ధి సాధించబోతుందని మార్కెట్ అంచనా వేస్తుంది. సో డెఫినెట్ గా దీనిపై ఒక్క నెసుంచండి. మన లిస్ట్ లో ఈ రోజు 5వది అండ్ ఆఖరి స్టాక్ అండి ఎవలాన్ టెక్నాలజీస్. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్ లో ఉంది. పూర్తి ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ గా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. 1999 లో స్థాపించబడిన ఈ కంపెనీ పీసీబీ అసెంబ్లీ నుండి ఫుల్ సిస్టమ్స్, బ్లాక్ బిల్డ్స్ వరకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందిస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రియల్, ట్రాన్స్పోర్టేషన్, మెడికల్, క్లీన్ ఎనర్జీ అండ్ కమ్యూనికేషన్ రంగాలకు చెందిన గ్లోబల్ ఓఈఎం లకు వీరు హై వాల్యూ ప్రిసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తారు. వీరికున్న అతిపెద్ద బలం ఏంటంటే ఇండియా అండ్ అమెరికా వ్యాప్తంగా వీరికి 14 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి.
ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికాలో పూర్తి స్థాయి ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉన్న ఏకైక ఇండియన్ ఈఎంఎస్ ప్లేయర్ అవలని మాత్రమే. ఇది నార్త్ అమెరికా మార్కెట్ లో వీరికి తిరుగులేని కాంపిటేటివ్ ఎడ్జ్ గా ఇస్తుంది. అలాగే పీసీబీ డిజైన్, కేబుల్ హార్నెసింగ్, ఇంజెక్షన్ మౌల్డెడ్ ప్లాస్టిక్స్, షీట్ మెటల్ ఫ్యాబ్రికేషన్ అండ్ మ్యాగ్నెటిక్స్ వంటి వాటిల్లో పక్కా వర్టికల్ ఇంటిగ్రేషన్ ఉండడం వల్ల క్లయింట్ అవసరాలకు తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్ అండ్ హై మిక్స్ ప్రొడక్షన్ వీరు ఈజీగా అందించగలుగుతున్నారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 5 years లో వీరి ట్రాక్ రికార్డు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్. కాంపౌండెడ్ 5 years రెవెన్యూ 18% CAGR తో ఉంది అండ్ కాంపౌండెడ్ 5 years నికర లాభం కూడా ఏకంగా 40% తో జంప్ చేసింది. ఇదే సమయంలో 5 years రిటర్న్ ఆన్ ఈక్విటీ 14% గా నమోదైంది. భవిష్యత్తు గురించి చూస్తే వచ్చే 12 to 14 months లో పూర్తి చేయాల్సిన 20 billion స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ వీరి చేతిలో ఉంది ఫ్రెండ్స్. వీరికి రాబోయే రోజుల్లో స్పష్టమైన రెవెన్యూ విజిబిలిటీ కనపడుతుంది. అంతేకాదు ఇండియా అండ్ అమెరికాలో ఉన్న వీరి డ్యూయల్ షోర్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యూహం వీరికి అతిపెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ ఉన్నప్పటికీ ఈ రెండు ప్రాంతాలను బ్యాలెన్స్ చేసుకుంటే ఈ హై మార్జిన్స్ బిజినెస్ లో కస్టమర్స్ మారుతున్న అవసరాలు తగ్గట్టుగా సేవలు అందిస్తూ వీరు లాంగ్ టర్మ్ లో భారీ లాభాలు అందుకోవడం ఖాయం అనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ కంపెనీపై ఒక్క కన్నేసి ఉంచండి ఫ్రెండ్స్. చివరిగా ఒక్క మాట అండి, ఇండియా సెమీ కండక్టర్ సెక్టార్ ఇనీషియల్ దశలో ఉన్నప్పటికీ వేగంగా ఎదుగుతుంది. అందరి దృష్టి లార్జ్ క్యాప్స్ పైనే ఉన్నప్పటికీ ఈ స్మాల్ క్యాప్స్ తమ స్ట్రాటజీలతో రాబోయే ఎకో సిస్టమ్ లో గెయిన్ చేంజర్స్ అవబోతున్నాయి. రొటీన్ పేర్లు వదిలేస్తే అసలైన ఫ్యూచర్ గ్రోత్ ఇక్కడే ఉంది. అయితే బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఖచ్చితంగా కంపెనీ యొక్క ఫండమెంటల్స్, మేనేజ్మెంట్ అండ్ వాల్యుయేషన్స్ పక్కా చెక్ చేశాకే మీ నిర్ణయం తీసుకోండి. మరి ఈ టాప్ 5 స్టాక్స్ లో మీ ఫేవరెట్ ఏంటో మన కింద కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మన ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ ని షేర్ చేయండి, గట్టిగా హైప్ ఇచ్చేయండి. ఇలాంటి అదిరిపోయే కంటెంట్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ ప్రాఫిటబుల్ డే.